హాయ్ ఫ్రెండ్స్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా పావు కేజీ క్యారెట్ని, పావు కేజీ క్యాప్సికమ్ని తీసుకోండి. వాటిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత క్యారెట్ ముక్కల్ని కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం నూనె వేసి నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి వేయించుకొని తగినంత సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసేసి మూత పెట్టి మంటని మీడియం టు లో హీట్ మధ్యలో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఉడికాక మనం ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి తగినంత కారం వేసేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసి ఫ్రై చేసుకుంటున్న క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ముక్కల్లో వేసి బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ.